ఇప్పుడైతే మన మొహానికి పెయింట్ పూసుకోకుండానే పొలాలు చూసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. పాలు ఎక్కడి నుంచి వస్తాయా అంటే సూపర్ మార్కెట్ నుంచి అని చెప్పే జనరేషన్ ఇప్పటిది. అందుకే ఈ పొల్యూటెడ్ ఎయిర్ బదులు పేడ వాసన పిలుద్దామని వెళ్ళిపోతున్నాం. మేము వెళ్తున్న ఫామ్ వచ్చేసి అక్షయకల్ప ఆర్గానిక్ ఫామ్. మా ఇంటి నుంచి అరౌండ్ 95 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. పొద్దున్నే కోడ్ లేస్తుందో లేదో గానీ మనకన్నా ముందే స్విగ్గీలో పనిచేసే అన్న అయితే లేచిపోతారు. పాపం వాళ్ళు పొద్దు నుంచి రాత్రి అల్పు లేకుండా పనిచేస్తూనే ఉంటారు. అలాగే దూరంగా కనిపిస్తున్నారు కదా, అదేదో సైకిల్ పోటీలు జరుగుతున్నట్టున్నాయి. పచ్చ సిగ్నల్ ఇచ్చేసరికి సై అంటూ బయలుదేరిపారు. అవును, సిగ్నల్ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ చెన్నైలో వెహికల్స్ అన్నిటిని ప్రేమగా ఆగమంటారు. అందుకే రెడ్ సిగ్నల్ కి లవ్ సింబల్ ఇచ్చేసారు. మాకైతే నియర్లీ 3 అవర్స్ పట్టింది ట్రావెల్ కి. మా ఓన్ వెహికల్ లేదు కాబట్టి మేము ట్రావెల్స్ వాళ్ళని బుక్ చేసాం. మార్నింగ్ 7:30కి బయలుదేరితే నైట్ 7:30కి వచ్చాం. సో రాను పోను అండ్ వెయిటింగ్ చార్జెస్ కలిపి 3700 తీసుకున్నారు. మన ఓన్ వెహికల్ లో అయితే పెద్ద ఖర్చు అవ్వదు, కానీ ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది. మాకు అక్షయ కల్ప వాళ్ళు ప్రమోషన్ ఆఫర్ గా వాళ్ళ ఫామ్ విజిట్ అయితే ఫ్రీగా ఇచ్చారు. మేము స్పెండ్ చేసిన వచ్చే ట్రావెలింగ్ మీదే. ప్రయాణం చేసేటప్పుడు జుట్టును ఎంత టైట్ గా కట్టుకున్నాం, చేరేసరికి పిచ్చుగుడ్లాగా తయారవుతుంది. సరే, ఇంకా లాగ్ లేకుండా ఫామ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ దూరంగా గేట్ కనిపిస్తుంది, అదే అక్షయ కల్ప వాళ్ళ ఎంట్రన్స్. నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. వెళ్ళగానే అన్న కొబ్బరి బొండలతో రెడీగా ఉన్నారు, కానీ దానికన్నా ముందు మన వెహికల్ ని పార్క్ చేసి రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేసుకోమన్నారు. ఇక్కడ కనిపిస్తున్న షెడ్యూల్ లోనే రిజిస్ట్రేషన్. అక్కడ నోట్ బుక్ లో ఎంట్రీ చేసి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలి. అందులో కొబ్బరి బొండాలని సంచి నుంచి తీసి దానికి బొక్క పెట్టి, ఇదిగోండి ఇదే ఆయుధాలతో దాంట్లో చిల్లు పెట్టి మనకి చిల్డ్ కోకోనట్ వాటర్ ఇచ్చేసారు. స్ట్రాల్ ఏం లేదు, అలాగే ఎత్తుకొని తాగడమే. అసలే ఎండలో ప్రయాణం చేసి వచ్చాం కదా, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది వెల్కమ్ డ్రింక్. ప్లేస్ అయితే చాలా బాగుంది. అక్కడ ఎంచక్క ఒక బావి కూడా ఉంది, ఇంకా నా బావిని వాడట్లేదు అనుకుంటాను. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చల్లగా కుండలో నీళ్లు కూడా పెట్టారు. ఇక్కడ మనకి ఫుడ్ అండ్ వాటర్ కి దోకాయ లేదు. ఫామ్ అని చెప్పేసి మా అమ్మాయి కౌ ఇయర్ రింగ్స్ వేసుకుంది. అంతలో మనం మొయ్యడానికి ఎద్దుల బండి వచ్చేసింది. అంతలో మా వారు ఒక ఎద్దు ఇంకో ఎద్దు మీరు ఎక్కబోతోందని వెనకాల నుంచి కుళ్ళు జోకులు వేశారు. దానికి నేను నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళే కుళ్ళు జోకులు వేస్తారని కౌంటర్ ఇచ్చాను. ఏం చేద్దాం, నాది మా వారిది టామ్ అండ్ జెర్రీ రిలేషన్షిప్. ఇంకా హైలసో అనుకుంటూ ఎద్దుల బండి బయలుదేరిపోయింది. ఎక్స్పీరియన్స్ అయితే మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంది. ఊర్లలో అయితే ఇలా సంక్రాంతి సంబరాలకి ఎద్దుల బండి ఎక్కడం కామనే, కానీ సిటీస్ లో మనం అంతగా చూడంగా. ఇదే నా మెయిన్ ఇంటెన్షన్ ఈ వీడియో చేయడానికి. ఎందుకంటే అందరూ ఫార్మ్ లైఫ్ అంటే ఏదో ఊరికెళ్ళి చూడాలి అని అనుకుంటారు, కానీ సిటీ నుంచి కొంచెం దూరంలోనే పొలాల్లో పంటల్ని పండించడం మన పిల్లలకి చూపించొచ్చు అనే విషయం అందరు తెలుసుకుంటారని వీడియో చేస్తున్నా. మేము ఎద్దుల బండి మీద టిక్కు అని వెళ్తున్నా, టైం లేక మీకు టక్కని చూస్తున్నాను. అంతలోపు ఎవరు లుంగి కట్టుకుంటే కాకులన్నీ చూసి భయపడి ఎగిరిపోతాయో వాడితో ఆగలేక నేను సెల్ఫీ దిగాను. ఇంకా పచ్చని చిలుకలతో ఉంటే నాకు తెలిసిన విలేజ్ సాంగ్స్ అన్ని పాడేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎద్దుల బండి మీద ఎక్కితే దబ్బడి దిబ్బడే అని అనుకున్నాను, కానీ సాఫీగానే వెళ్ళిపోయాం. పొద్దున్నే పక్కనే ఉన్న పచ్చని పొలాల్లో తెగ పనిచేస్తున్నారు. తిప్పి ఎడ్ల బండిని తీసుకొచ్చి గుడిసె దగ్గర ఆపేశారు. అక్కడే కోతులు మాకు స్వాగతం పలికి. ఇక్కడ దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. అక్కడ అక్షయకల్ప ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తో మా డే స్టార్ట్ అయింది. తాత బాస్కెట్ నిండా ఫ్రెష్ బెండకాయలు తీసుకొచ్చిస్తున్నారు. ఈ కూరగాయలు అనేవి వీళ్ళ పొలంలోనే పండినవంట. వీటితోనే మా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తారు. అలాగే గంపల నిండా పాలకూర కట్టలు. వాటిని చూసి లంచ్ మెన్యూనే ఊహించేసుకున్నా. ఇక ట్యాప్స్ అన్నిటికీ పెడల్ స్టాండే. కరోనా టైంలో తీసుకున్న ఇనిషియేటివ్ అది. అక్షయకల్ప ప్రొడక్ట్స్ అన్ని వరుసగా పర్చేసారు. ప్రమోషన్ కోసం చేయాల్సిన ప్రెజెంటేషన్ ఇది. ఎంట్రన్స్ లోనే చల్లని బటర్ మిల్క్ ఇచ్చారు. పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర బాగా దంచుకొట్టి వేసినట్టున్నారు బటర్ మిల్క్. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరీ కారంగా ఏం లేదు, కమ్మగానే ఉంది. లిమిట్ ఏం లేదు, ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని తాగొచ్చు. మళ్ళీ వాళ్ళు రీఫిల్ చేస్తూనే ఉన్నారు. చల్లగా అదిరిపోయింది. ఓరియంటేషన్ కి ఇంకా సమయం ఉందని చెప్పి పక్కనే ఉన్న వెజిటబుల్ గార్డెన్ ని విజిట్ చేసాం. ప్రతి మొక్క దగ్గర దాన్ని ఐడి కార్డ్ పెట్టారు. ఇలా రోజు చేసే వంటలో వాడే కూరగాయలని ఇంట్లోనే పండించాలని ఎప్పటి నుంచో నా ఆశ, కానీ గట్టిగా ప్రయత్నించలేదు. ఇక్కడికి వచ్చాక దీన్ని చూసి మళ్ళీ ఇన్స్పైర్ అయిపోయా. బీన్స్, బెండకాయ, రాడిష్, ఆనపకాయ లాంటి రకరకాల కూరగాయలు ఇక్కడ అవలీలగా పండించేస్తున్నారు. ఈ బెండకాయ ఎందుకో యూటర్న్ తీసుకుంది. అయినా ఇక్కడ బెండకాయలు చూసి థ్రిల్ అవ్వలేదు, కానీ బెండకాయ మొక్కకున్న పువ్వును చూసి ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఏ మొక్కకి ఎలాంటి పూలు కాస్తాయో ఎలాంటి కాయలు కాస్తాయో మనకి ఇక్కడ వచ్చాకనే తెలిసింది కదా. ఇక్కడ మెష్ చేసేసి ఆనపకాయల్ని పండించేస్తున్నారు. ఇక్కడ వెజిటబుల్ పికింగ్ యాక్టివిటీ కూడా జరిగింది, ఆ తర్వాత చూపిస్తాను మీకు. ఆ యాక్టివిటీలో అయితే చాలా మంది ఆనపకాయలని తీసుకున్నారు, ఎందుకంటే ఆనపకాయ ఒంటికి చాలా మంచిది. దీనిలో హై వాటర్ కంటెంట్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది తింటే చాలా మంచిది. ఈ వెజిటబుల్ గార్డెన్ లో ఏమేం ఫ్లవర్స్ ఇంకా వెజిటబుల్స్ ఉన్నాయో చిన్న గ్లాన్స్ ఇచ్చేస్తాను, చూసేయండి. See the tomato, touch. Where is tomato? బీన్స్, పచ్చిమిర్చి, లెమన్ గ్రాస్ లాంటి రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ మా ఆయన ఖాళీగా ఉన్నారని పొలం పనులు చేయమని చెప్పేసా. ఇక్కడ కనిపించే స్ప్రింక్లర్స్ మొక్కలకి నీళ్ళు పోస్తారు. ఇంకా ఇలా చూస్తుండగా అందరిని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి అయితే పిలిచేశారు. అక్కడ కూర్చోడానికి చైర్స్ తో పాటు ఆడుకోవడానికి పాతకాలం గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా ఈ గేమ్స్ ఆడుతూ భలే ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీకు వచ్చిన ఛాలెంజ్. ఇక్కడ చూపించిన ఆటలో ఏ ఒక్క ఆట పేరు మీకు తెలిసిన కామెంట్ సెక్షన్ లో చెప్పండి, చూద్దాం ఎంతమంది చెప్పగలుగుతారు. ఇప్పుడైతే రిస్టోర్డ్ ఫర్ గుడ్ అనే యాక్టివిటీకి భాగంగా మన పాత బట్టలు ఏమైనా ఉంటే వాళ్ళు కలెక్ట్ చేసుకొని దాన్ని కట్ చేసి బ్యాగ్ లాగా మార్చి మనకిస్తారు.
మా పాప పాత ప్యాంట్ ఇస్తే ఇలాగ బ్యాగ్ లాగా కుట్టించారు. నెక్స్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఫార్మర్స్ ఏ విధంగా నష్టపోతున్నారు అండ్ వీళ్ళు ఇక్కడ ఎలాంటి నేచురల్ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ అడాప్ట్ చేసుకున్నారు అన్ని వివరంగా చెప్పారు. ఆ తర్వాత ప్రొడక్ట్ శాంప్లింగ్ యాక్టివిటీ, దాంట్లో కొన్ని చీజ్ ముక్కల పైన పెప్పర్ పౌడర్, మరికొన్ని చీజ్ ముక్కల పైన చిల్లీ పౌడర్ జల్లి మాకు ఇచ్చారు. నాకైతే పర్వాలేదు అనిపించింది, మా పిల్లలకి అసలు నచ్చలేదు. దాని తర్వాత మొత్తం ఫార్మ్ టూర్ కి అయితే తీసుకెళ్లారు. ఈ టూర్ లో అయితే వాళ్ళ పొలం గురించి కంప్లీట్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అదే కాకుండా వాటర్ కన్సర్వేషన్, మెన్యూర్ ప్రిపరేషన్ అండ్ కంపోస్టింగ్ తో పాటు డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లాన్స్ అయితే చూపించారు. One of the potato is air potato. మామూలుగా బంగాళదుంపలు అయితే భూమిలో పండుతాయి కదా, ఇక్కడైతే గాల్లో పండుతున్నాయి. దీని పేరే ఎయిర్ పొటాటో అని చెప్పారు. ఈ ఫామ్ విజిట్ చేసే ముందు అక్షయకల్ప వాళ్ళైతే మాకు వాట్సాప్ లో ఐటినరీ ఫామ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అయితే పంపించారు. ఫామ్ వచ్చేసి నో ప్లాస్టిక్ జోన్, అంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ నాట్ అలౌడ్, బట్ కొంతమంది తీసుకొచ్చారు. అంత అవసరం లేదు, ఎందుకంటే కొండలో నీళ్లు వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వల్స్ లో ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. It's avocado. So all we consume butterfruit juice, but this is not a plant. We don't know. This is the major problem. అన్న చెప్పినట్టు మనం అన్ని రకాల ఫ్రూట్స్ తింటాం కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు. అదొకటే కాదు, ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న గొయ్యలో సమ్మర్ సీజన్ లో ఎండుగడ్డేసి ఎరువును తయారు చేస్తారు, అది మళ్ళీ పొలంలోకి వాడతారు. అలాగే వర్షాకాలంలో ఈ గొయ్యి వాటర్ స్టోరేజ్ కి పనికొస్తుంది. ఆ గొయ్యికి చుట్టూరు బనానా ప్లాంట్స్ పెట్టారు. ఆ స్టోర్ చేసిన వాటర్ తోనే బనానా ప్లాంట్స్ పెరిగిపోతాయి, విడిగా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇవి వచ్చేసి షుగర్ కేన్ ప్లాంట్స్, వీటిని ఎండిపెట్టి ఆవులకి పెడతారు, అప్పుడే మంచి పాలు వస్తాయంట. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ జీరో వేస్టేజ్ ఫామ్ ఇది. ఇలాగే మమ్మల్ని ఒక గంట సేపు తిప్పారు, మొత్తం ప్లాంట్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని చెప్పాను కదా, దానికి సంబంధించి ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మనం చిన్న పిల్లలకి కావాలంటే సెపరేట్ గా ఇంట్లోంచి ఫుడ్ తీసుకురావచ్చు, బట్ క్లోజ్డ్ స్టీల్ కంటైనర్ లో తీసుకురావాలి. మళ్ళీ పొలంలోకి వచ్చేస్తే అన్న మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. Just imagine it's a ripe one. Okay. So how you select a ripe banana? By looking its color, how Its color. ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్స్ వల్ల పిల్లల థింకింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఈ ప్లాంట్ ని ముట్టుకుంటే ముడుచుకుపోతుంది, ఇదేమైనా టచ్ మీ నాట్ ప్లాంట్. చిన్నప్పుడైతే చాలా సేపు దీంతో ఆడుకునేవాళ్ళు. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక ఫోటో బూత్ కనిపించింది. ఇష్టం అంటే కిసిక్ అని ఫోటో తీసుకొచ్చి ఆ తర్వాత ఒక ప్లేస్ తీసుకెళ్లారు, అక్కడ మన రిలాక్స్ అయిపోమని చెప్పారు. అక్కడ రకరకాల గేమ్స్ కావాలంటే అక్కడ ఉన్న ట్రాక్టర్ పైన ఎక్కి కూర్చోచ్చు, లేదంటే పుల్లి, బో అండ్ ఆరో లాంటి గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా పొలం చుట్టూలో చక్కర్లు కొట్టడానికి బొలైన సైకిల్స్ కూడా పెట్టారు. ఇంకా చెట్టుగా మారకుండానే కాయలు కాసేస్తుంది ఇక్కడ. అలా కొంచెం గేమ్స్ ఆడుకుని రిలాక్స్ అయ్యి తిరిగి ఓరియంటేషన్ ఎక్కడ జరిగిందో అక్కడికి వచ్చాము. అక్కడ రాగానే మా చేతిలో అయితే ఒక మ్యాంగో యోగర్ట్ పెట్టేశారు. అది అయిపోయాకైతే లంచ్ ప్రోగ్రామ్. ఈ ఫామ్ లో అయితే మన కంచాలు గ్లాసులు మనమే కడుక్కోవాలి. ప్లేట్ కడుక్కొని అయితే మేము లైన్ లో నించున్నాము. అక్కడ వాళ్ళు వడ్డించారు. ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దని ముందు చెప్పేశారు. ఇదే నా లంచ్ ప్లేట్. ఇది కాకుండా రాగి ముద్ద, సాంబారు, పెరుగు అన్ని ఉన్నాయి. ఈ గుడిసెలోనే చేపేసుకుని భోంచేసాం. ఆ తర్వాత యాక్టివిటీ వచ్చేసి వెజిటబుల్ ప్లకింగ్. దానికోసం కూరగాయల రేట్లు ముందే చెప్పేశారు. Bottle guard one number 63 rupees. దానికోసం అందరి చేతిలో ఇలా గంపలు పెట్టి మీకు ఇష్టమైన కూరగాయలను కోసుకోండి అని చెప్పేసి, ఇంకేంటి అందరూ బెండకాయ, వంకాయ, ఆనపకాయలు అనుకుంటూ ఏరుకోవడం మొదలు పెట్టారు. ఈ ప్లాంట్ ఏంటో తెలుసా? ఇంక్ ప్లాంట్ అంట. ఈ గింజల్ని స్మాష్ చేస్తే ఇంక్ బయటకు వస్తుంది. చూడడానికి రక్తంలా ఉంది కదా. నెక్స్ట్ టూర్ గైడ్ అన్న హనీ బీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి హనీ అమ్మడం యాజ్ బిజినెస్ ప్రోడక్ట్ పెద్ద అవసరం లేదంట. వాళ్ళు హనీ బీస్ ని పెంచుకునేది కేవలం వాళ్ళ ఫామ్ లో ఉన్న ఫ్లవర్స్ ని పాలినేట్ చేస్తాయని. అన్నైతే హనీ బీస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పారు. ఈ వీడియో క్లిప్ ని నేను 2.5x స్పీడ్ లో పెట్టాను, అంటే మీరు ఊహించుకోవచ్చు అన్న ఎంత జాగ్రత్తగా హనీ బీస్ ని తీసుంటారని. మమ్మల్ని అందరినీ ఒక సేఫ్ డిస్టెన్స్ లోనే నించోమన్నారు. కెమెరాని బాగా జూమ్ ఇన్ చేసి మీకోసం హనీ బీస్ ని క్యాప్చర్ చేస్తాను. ఆ తర్వాత ఈ కంపోస్ట్ బిన్స్ ద్వారా ఈ ఫామ్ లో కంపోస్టింగ్ ఎలా చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ వాడే ఐటమ్స్ అన్నిటిని బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ గా సెగ్రిగేట్ చేసి పెడతారు. ఆ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని ఈ కంపోస్ట్ బిన్స్ లో మెన్యూర్ గా మారుస్తారు. కంపోస్టింగ్ అయిపోయాక ఈ బయోగ్యాస్ ప్రొడక్షన్ అనేది చూపించారు. ఈ పెద్ద పెద్ద నల్ల బుడగలు లాంటివి కనిపిస్తున్నాయి, వీటిలోనే ఆవు పేడతో మీథేన్ గ్యాస్ తయారు చేస్తారు. ఆ గ్యాస్ ని బయోగ్యాస్ అని అంటారు. ఆ గ్యాస్ ని గొట్టాల ద్వారా స్ట్రేట్ గా కిచెన్ లోకి పంపిస్తారు. ఈ బయోగ్యాస్ మన ఎల్పిజి సిలిండర్ కన్నా ఎంతో మేలు. పైగా వీళ్ళ ఫామ్ లో జనరేట్ అయ్యే ఆవు పేడని ఈ రకంగా వాడుతున్నారు. ఆ తర్వాత ఈవినింగ్ కొంచెం టీ అండ్ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్నాక్స్ కోసం వీళ్ళ దగ్గర తయారు చేయబడే ఫ్లోరల్ ఆర్గానిక్ హనీ, అక్షయ కల్ప గార్లిక్ బ్రెడ్ పైన పోసి ఇచ్చేసారు. అండ్ టీ కూడా యూజువల్ గా నాకు నేను పెట్టుకునే టీ తప్ప వేరే టీ నచ్చదు. రోజు మధ్యాహ్నం నా మన నేను సీరియల్స్ చూస్తూ టీ తాగుతాను, కానీ ఈసారి లొకేషన్ తో పాటు టీ కూడా అదిరిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ట్రీ క్లైంబింగ్ యాక్టివిటీ. ఆ కొబ్బరి చెట్టుకి ఏదో యంత్రం తగిలించి అవి నీళ్ళగా ఎక్కేశాడు. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా. ఇలా ఏ సీన్ కైనా నా మైండ్ లో బీజిఎం రన్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ యాక్టివిటీ వచ్చేసి కౌ మిల్కింగ్ యాక్టివిటీ. హ్యూమన్ టచ్ లేకుండా మిల్క్ ని ఎలా తీస్తారో ఇక్కడ చూపించారు. ఒకవైపు గొట్టాన్ని పంప్ కి తగిలించేశారు, మరోవైపు ఆవుకి అటాచ్ చేశారు. మీరు జాగ్రత్తగా కనిపిస్తే అక్కడ పైపుల నుంచి పాలు వచ్చేస్తున్నాయి.
ఈ రా మిల్క్ ని మనం టేస్ట్ కూడా చేయొచ్చు. మామూలుగా అయితే పాలంటే కిలోమీటర్ దూరం పరిగెడతాను, కానీ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఎప్పుడు చేయని పనులకి కూడా నేను సాహసం చేస్తున్నాను. ఇంకా అన్ని దేవులకి మొక్కేసుకుని ఒకటేసారి తాగేశాను. ఊహించినట్టు అస్సలు లేదు. మామూలుగా ప్యాకెట్ పాలు వాసనే పడదు, అలాంటిది ఈ పాలకి అలాంటి వాసన ఏం లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే పచ్చి పాలలా కూడా అనిపించట్లేదు. టేస్ట్ బాగుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వాళ్ళ ఐటనరీలో ఇచ్చిన కౌ పెట్టింగ్ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లేదు, కానీ మేమే ఆవుల దగ్గరికి వెళ్ళిపోయి వాటిని బుజ్జగించేసాం. ఆ క్రమంలో ఆవు నా చేయి నాకడం కూడా జరిగింది. ఇవే నేను కోరుకునే స్వీట్ మెమరీస్. సో మీరు కూడా వీకెండ్ ని సరదాగా స్పెండ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి వచ్చేయండి. ఇక 2 days స్టే కూడా ఉంది. వాష్రూమ్స్ అన్ని కూడా చాలా హైజెనిక్ గా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ గంటను కొట్టడం మర్చిపోకండి.